హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అట్ ద క్యూట్ చైత్రాస్. మేము దిగువ తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యామండి తిరుపతికి మెట్ల మీద. అయితే శ్రీవారి పాదాల దగ్గరికి మేము ఆటోలో వెళ్తున్నాం. మధ్యలో ఇవన్నీ కనిపించాయి, అందుకని నా ఫోన్లో క్యాప్షన్ చేశాను. అలా మా ఆటోలో వెళ్తూ ఉన్నాము. మామూలుగా అయితే నేను ఎప్పుడు అలిపిరి దగ్గర నుంచి ఎక్కాను, ఫస్ట్ టైం శ్రీవారి పాదాల దగ్గర నుంచి ఎక్కుతున్నాను. ఆల్మోస్ట్ సగం వరకు రోడ్డు వేశారు కాబట్టి ఇంకా శ్రీవారి పాదాల దగ్గర నుంచి మెట్లు తక్కువ, నడవడం తక్కువ అనమాట. మామూలుగా అయితే మామూలు నడిచిపోతే 1.5 అవర్ 2 అవర్స్లో వెళ్తారు. ఇంకా మేము బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాం కాబట్టి కాస్త లేట్ అయింది. అలా ఆటోలో వెళ్ళి దిగి ఇక్కడ రాశారు శ్రీవారి పాదాల దగ్గర నుంచి ఇట్లా కాస్త రోడ్డు ఉంటుంది పైకి, అక్కడి నుంచి వచ్చి టెంకాయ అవన్నీ తీసుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ కొట్టి అన్నీ చుట్టూ చూసుకొని పసుపు కుంకుమ వేసి అన్ని దేవుడికి దండం పెట్టుకొని అలా చేసాము. అలా మాట్లాడుకుంటూ అసలు ఒక 10 మెట్లు ఎక్కుతున్నాము, ఆయాస వస్తూ ఉంటుంది. కొంచెం దూరం నడిచేంత వరకు ఆయాస ఉంటుంది, తర్వాత అంతగా ఏం అనిపించదు, స్టార్టింగ్లోనే కొంచెం. అలా అసలు టెంకాయలు అక్కడే కొట్టి అక్కడే వేసేసాము. అలా చేసుకుంటూ చుట్టూ కోతులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా కొంచెం ఉన్నాయి కోతులు. చేతిలో ఏమున్నా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి అనమాట. ఫోన్లు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకని ఇంకా ఒక ప్లేట్ మేము బై మిస్టేక్ ప్లేట్స్ తీసుకురావడం మర్చిపోయాం అనమాట, పసుపు కుంకాన్ని తీసుకురావడం. అందుకని మేము దిగిన రూమ్ దగ్గరే ఒక సిల్వర్ టైప్లో అమ్ముతుంటే ఒక 2 తీసుకున్నాము, అదొకటి ఇదొకటి, పసుపుకి ఒకటి కుంకానికి ఒకటి. అలా వస్తూ ఉన్నాము. వచ్చిన తర్వాత మామూలుగా అయితే 1/2 kg సరిపోతుంది అన్నారు పసుపు, కానీ మాకు 1/2 kg కంటే ఎక్కువే పట్టింది. కానీ మేము దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాము. మొత్తానికి 2000 చిల్లర ఉంది మెట్లు. అంతవరకు అడ్జస్ట్ చేసుకుంటూనే వెళ్ళాం, లేకపోతే కేజీ పట్టింది పసుపు. 1/2 kg కుంకుమ అయితే ఖచ్చితంగా సరిపోతుంది, కేజీ పసుపు ఖచ్చితంగా పట్టిద్ది. ఎందుకంటే మెట్లు ఉన్నాయి కాబట్టి కాస్త పసుపు ఎక్కువ రుద్దుతాం కాబట్టి కొంచెం ఎక్కువ పట్టింది. అలా ఇంకా కర్పూరం హారతి ఇచ్చుకొని టెంకాయ కొట్టుకొని అలా దండం పెట్టుకొని ఇంకా ఒక ప్లేట్లో పసుపు కుంకుమ పోసుకుంటున్నాము. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అవైలబుల్ లేదు, ఇంకా గాజు బాటిల్లోనే తాగి. అయినా మేము వెళ్ళిన శ్రీవారి పాదాల దగ్గర నుంచి అసలు ఒక్కటి కూడా లేదు, ఒక షాప్ కూడా లేదు. అలాగే షాప్కు లేకపోతే ఇంకా 20 మెట్లకు ఒక ట్యాప్ పెట్టారు, ఆ ట్యాప్ దగ్గరే కలుపుకొని అక్కడే పసుపు వేసుకొని ఆ ట్యాప్ 20 మెట్లకు అట్లా చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఎక్కడ ఒక్క షాప్ కూడా లేదు శ్రీవారి పాదాల దగ్గర నుంచి. మాకు తెలియక మేము జస్ట్ బయట కొనే వాటర్ బాటిల్ తెచ్చుకున్నాము, అది కూడా లేదో తీసేసారు, నెక్కేసేయమన్నారు. ఇంకా మేము ట్యాప్ దగ్గరే తాగడం కానీ అలా చేసాము. మామూలుగా ఇంట్లో వాడే వాటర్ బాటిల్ ఉంటాయి కదా, పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి, ఆ వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోవచ్చు. మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నట్టయితే ఓకే, కొన్నవి మాత్రం ప్లాస్టిక్ లేదు. ఇంకా అలా అనమాట. ఇంకా అలా మనం పూజ చేసే పోసుకున్న ప్లేట్లోంచి పసుపు కుంకుమ కొంచెం దేవుడి పాదాల మీద వేసి అలా వాటర్ కలుపుకొని ఇంకా ఫస్ట్ మెట్టు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక 10 మెట్లు కాస్త కష్టంగా అనిపించింది, తర్వాత అంత ఏం లేదు. ఫస్ట్ మెట్టుకి గోవిందనామాలాగా అలా పెట్టాము బొట్లు, అలా పెట్టుకొని లైన్గా ఇంకా చూసుకుంటూ పోతున్నాం. ఇంకా ఫోన్ వీడియో తీసుకుంటూ బొట్లు పెట్టుకుంటూ కాస్త కష్టం అవుతుంది, ఆపుకుంటూ వెళ్ళాము. ఒక 10 మెట్లు ఆయాసంగా అనిపించింది. ఇక్కడ మాత్రం కొంచెం తక్కువ మెట్లు, మెట్లు తక్కువ, వెళ్ళే కొద్దీ హై. ఇలా నేను మధ్యలో ఇల్లు కట్టాను, రాయి మీద రాయి. అది అలా చూడండి, అసలు చుట్టూ ఎంతమంది. మీరు కూడా ఇలా కట్టున్నారా? ఇలా ఖచ్చితంగా కొండ మీదకి వెళ్తే ఎవరు హోప్స్ వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా ఇల్లు అలా రాయి మీద రాయి పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని చెప్పి ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరూ అలా కడతారనమాట. ఈ కొండనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఇలా ఉంటుంది. చాలా దగ్గర చూశాను నేను కూడా. అలా నేను కట్టాను, ఆ అమ్మాయి కూడా కట్టింది. అలా నడుచుకుంటూ వెళ్తూ వచ్చి కూర్చొని మళ్ళీ వెళ్తాం. మేము కొంచెం ముందుకు వెనక్కి ముందుకి పోటీ పడుతూ వెళ్తూ ఉన్నాం అనమాట. వాళ్ళు అయినప్పుడు మేము కాస్త ముందుకు వెళ్తున్నాం. అలా వెళ్ళి కూర్చుంటున్నాము. అస్సలు మేము ముందు రోజే గిరి ప్రదక్షిణ చేస్తాము అరుణాచలంలో. అసలు నడుస్తామా లేదా అని అనుకున్నాము, కానీ బాగానే నడిచాము. అస్సలు అనుకోలేదు నడుస్తామని, కాలు రాలేదు, అట్లా బాగా నడిచాము దేవుడి దయ వల్ల. అలా స్లోగా నడుచుకుంటూ వెళ్తే చిన్నగా ఇక్కడ కొంత బొట్లు పెట్టుకుంటూ కొద్దిసేపు కూర్చొని కాసేపు మాట్లాడుకొని వాటర్ తాగి ఇక్కడ 350 వరకు వచ్చాము. అలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాం. అందుకని మాకు 3 అవర్స్ పట్టింది. మామూలుగా అయితే జనరల్లీ ఒక 1.5 అవర్ 2 అవర్స్ కల్లా వెళ్ళిపోతారు పైకి. చాలా తక్కువ మెట్లు అనమాట.
అసలు ఎంత నిండుగా ఉన్నాయో చూడండి మెట్లు, అసలు కలగా ఆ పసుపు కుంకుమ మధ్యలో ఆ కర్పూరం వెలిగిస్తే అసలు ఎంత నిండుగా ఉందో. పై వరకు పెట్టుకుంటూ పోయారు కర్పూరాలు, పసుపు కుంకుమ కర్పూరం పెట్టుకుంటూ వెళ్ళారు పై వరకు. పిల్లలు కూడా చక్కగా పెట్టుకుంటూ వెళ్తున్నారు. కర్పూరం పెట్టుకుంటూ వెళ్తే వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ వెలిగించుకుంటూ పోతూ ఉన్నారనమాట. అలా నిండుగా ఉంది చూడండి, అసలు ఎరుపు పచ్చగా అసలు మధ్యలో దీపం వెలిగించినట్టుగా ఉంది కొండ మీద. అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మేము పసుపు కుంకుమ పెట్టుకుంటూ స్లోగా వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ కూర్చుంటూ ఇక్కడ మాత్రం వాటర్ మాత్రం 20 మెట్లకు ఒక దగ్గర ఉన్నాయి. నాకు అవే తాగాలి. ఇట్లా పైకి వచ్చిన తర్వాత ఇలా మొత్తం వ్యూ బాగుందని చెప్పి ఈ వీడియో తీస్తాను. ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. అసలు మధ్యలో ఏరులాగా కనిపిస్తుంది. అలా చేసుకుంటూ వీడియో తీసుకుంటూ ఆగుతూ ఫోటోలు దిగుతూ అలా ఆగుతూ వెళ్తూ ఉన్నామన్నమాట. అలా వెళ్తూ ఉండి కూర్చొని పసుపు మాత్రం సరిపోదేమోనని చెప్పి మేము ఫస్ట్ చిక్కగా కలుపుకున్నాం. తర్వాత కొంచెం లైట్గా కలుపుకున్నాము. సరిపోదేమోనని ఇంకా మొత్తానికి ఫైనల్లీ లాస్ట్ వరకు తీసుకురాగలిగాము. అట్లా స్లోగా కానీ జనం చాలా తక్కువే ఉన్నారు. మెట్ల మీద మాత్రం శ్రీవారి పాదాల దగ్గర నుంచి జనం కాస్త తక్కువే ఉన్నారు. అలిపిరి మెట్ల దగ్గర నుంచి ఎక్కువ నడిచా కానీ నేను శ్రీవారి పాదాల దగ్గర నుంచి మొదటిసారి ఎక్కడం, ఈసారి ఎక్కాను. ఎప్పుడు అలిపిరి దగ్గర నుంచి వెళ్తుంటే ఆంజనేయ స్వామి అలా అందరూ కనిపిస్తూ ఉంటారు. మధ్యలో కాస్త రోడ్డు మీద నడవడం అలా ఉంటుంది అనమాట. ఈసారి ఇలా నడిచాను. ఈ అమ్మాయి 2 ఇయర్స్ నుంచి వచ్చింది. ఈ అమ్మాయి కూడా ఇల్లు మీద ఇల్లు, రాయి మీద రాయి చేస్తుంది. రాయి మీద రాయి కడితే ఇల్లు మీద ఇల్లు కట్టుతారంట. అలాగా ఈ పాప కూడా కడుతూ ఉంది. తను పడిపోతున్నాయని అలాగే కడుతూ ఉంది. ఆ రాయి తీసేసి రాయి అలాగా అలా కడుతూ ఉన్నారు చాలామంది. మేమే కాదు, చాలామంది లైన్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అందరూ ఆగి మరీ కట్టి వాటర్ తాగి అలా కడుతున్నారు. అదనమాట అమ్మాయి కట్టిన రాయి మీద రాయి. ఫైనల్లీ లాస్ట్కి వచ్చాము. ఇంకా లాస్ట్కి అలా రుద్దుకుంటూ అలా పసుపు రుద్దుకుంటూ పోతుంది. లాస్ట్ మిగిలిన దాంట్లో అక్కడ వెంకటేశ్వర స్వామిది రూపం ఉంది, అక్కడ వేసేసేసి చేతులు కడుక్కున్నాం. ఇక్కడ హారతి ఇచ్చారు. కొందరైతే మోకాల మీద నుంచే నడుచుకుంటూ వచ్చారంట కింద నుంచి. చాలా చాలా గ్రేట్ అబ్బా వాళ్ళైతే. మేము మొత్తానికి అక్కడ ఫైనల్లీ ఇదనమాట ఫస్ట్ అక్కడ స్టార్టింగ్ అయితే ఇక్కడ ఎండింగ్. ఇంకా మిగిలిన పసుపు కుంకుమ అంతా ఇక్కడ పోసేసి దండం పెట్టుకొని అలా మొత్తానికి పైకి వెళ్ళి వాటర్ అసలు ఏం దొరకలేదుగా పైకి వచ్చి ఒక సోడా తాగాము. ఇంకా అయిపోయిందని సక్సెస్గా అని చెప్పి చెవి ఊపుతుంది. ఇంకా మా బావ నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది. వీళ్ళు ముందే అర్ధగంట ముందు వచ్చేసారంట పైకి. ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి మీరు ఎలా వచ్చారు అని అడుగుతుంది. మేము నడుచుకుంటూ వచ్చాము మా మెట్ల మీద అని చెప్పి. ఇక షాప్ దగ్గరకు వచ్చి తొందరగా సోడాలు అవి చెప్పి తాగేసి ఇప్పుడే వచ్చామని చెప్తున్నాడు. ఒక 1/2 అవర్ అయింది ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్నారు. ఇంకా మా పాప నా చేయి చూసి ఎందుకు ఇట్లుంది అని చెప్తుంది. లేదు ఇట్లా చెక్ చేసుకుంటుంది అవుతుందా లేదా గోరింటాకా అని. లేదు కుంకుమ అమ్మ ఇట్లా అవుతుంది అని చెప్పా. అలా దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఇంకా అలా అనమాట. అలా దర్శనానికి వెళ్ళి ఫుడ్ తినాలి. 1కి అలా ఎక్కాం కాబట్టి ఇంకా ఫుడ్ తినాలి.